మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, మీ పట్టుదల చూస్తే గజ్వేల్ నియోజకవర్గంలో నీలం మధుకు భారీ మెజార్టీ వస్తుందన్న నమ్మకం కలిగిందని, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పార్టీకి అన్యాయం చేసిన వ్యక్తి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి నీలం మధును గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ, గజ్వేల్లో మొదటి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేయలేని దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి అని, గతంలో ప్రజలను పిలవని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కు పిలిపించుకుంటున్నాడని, తనను భారీ మెజార్టీతో గెలిపిస్తామని కొండపోచమ్మ సాగర్ బాధితులు హామీ ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మధుకు సహకరించాల్సిన అవసరం ఉందని నేను ఒక బీసీ బిడ్డగా నేను కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను చేనేతత్వానికి చెందిందాన్ని, మరి ముల్లన్న కాపు కుటుంబానికి చెందిన వారు ఇద్దరు కూడా బీసీలమే. ముల్లన్న ఎప్పుడు కూడా బీసీ కోసం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు. మరి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీసీ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. బీసీ ఓకే. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దీవించి నన్ను పంపించిన మా నాయకులకు, మా కార్యకర్తలకు, మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మీరందరూ దీవించి ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఇంతకుముందు గత అక్కలందరూ అన్నలు అందరూ చెప్పారు, గతం మర్చిపోయాక ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడుకోండి. ఈ రోజు రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన నడుస్తుంది. ప్రజా పాలన మనం ఏం చేస్తున్నామో చెప్పాలి. గత ప్రభుత్వంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసినామని కూడా చెప్పాలి. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ జిల్లాలో యువతకు ఉపాధి కలగడానికి గవర్నమెంట్ సెక్టార్స్ కంపెనీ తెచ్చింది, బిఎస్ఎల్ కంపెనీ తెచ్చింది, ఇంగ్రిసైడ్ తెచ్చింది. రాజకీయంలో బిజినెస్ చేస్తుంది అంటే 200 కోట్లు 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 10,000 కోట్లు. ఇది ఆపే అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పుకున్న సభాముఖంగా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ మంచి కోరి చెప్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు, మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా కష్టపడ్డది ఎవరో, గ్రౌండ్ గెలిచింది ఎవరో, రైతు వచ్చి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకోవడం రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మన 5 సంవత్సరాల ఓటును ఎందుకు అమ్ముకుంటున్నాం? ఒకరు చెప్తారు ఐదు పత్రికా సోదరులు చెప్తా ఉన్నా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా మన భూములను కొల్లగొట్టింది, మన బలహీన వర్గాలకు, పడుగులకు, మరి దళితులకు, పేదలందరినీ కూడా ఏ విధంగా అణచివేత గురి చేసిందో మీకు అందరికీ తెలుసు. మనకి ముఖ్యంగా నర్సాపూర్ పక్క మా దగ్గర మరి కాళేశ్వరం పేరు మీద భూములు, మరి తిరుమల పేరు మీద భూములు, అసైన్మెంట్ భూముల హక్కులు, మరి అంతేకాకుండా ఇక్కడ పోడు భూముల సమస్య చాలా ఉన్నది. పోడు భూములు కూడా ధరణి పేరు మీద చాలా వరకు కూడా పార్టీలు పెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పోడు భూములను సాగు చేసినటువంటి గిరిజనులు కూడా చాలా అన్యాయం చేసిండ్రు. ఈ ధరణి పేరు మీద ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.